హైదరాబాద్ సిటీలో కల్తీ బిజినెస్ కు ఏ మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. అధికారులు తనిఖీలు నిర్వహించినా కల్తీ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇబ్రహీంపట్నం పరిధిలోని షేరిగూడలో కల్తీ పెట్రోల్ అమ్ముతూ సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. షేరిగూడలో బంకులో పెట్రోల్ ను బాటిల్లో పరిశీలించిన స్థానికులకు సగం బాటిల్ కంటే ఎక్కువ కల్తీ జరిగినట్లు తేల్చారు. పెట్రోల్ బంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి ఇదే బంకులో పెట్రోల్ పోయించుకున్న తన కారు చెడిపోయినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కల్తీ పెట్రోల్ పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు స్థానికులు. ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది, సగం వాటర్ ఉన్నాయి. పెట్రోల్ ఉన్న కాడికి వాటర్ ఉంటే అట్లా వస్తుంది. రోజు డైలీ చెక్ చేయరా మామూలు అంతా చెక్ చేస్తాం. సేమ్ అదే అంటే సింపుల్ గా అర్థం కావాలంటే అంతే చూసుకో. ఇక ఒక్క డ్రాప్ అయ్యి అరే అంత కూడా అవసరం లేదు. డ్రాప్ ఒక డ్రాప్ అయ్యి వాటర్ ఉంటే కలర్ వచ్చేస్తుంది. పేస్ట్ అందుకే పెట్టి డైలీ చెక్ చేయడం. వాటర్ వస్తే పింక్ కలర్ అయిపోతే వాటర్ ఉంటుంది. కింద వాటర్ ఉన్నా కానీ మాకు తెలుస్తుంది అన్నట్టు. తీసేసి మామూలు కలర్ అయ్యింది అంటే వాటర్ కు అట్లా కలర్ వస్తుంది అన్నమాట. ఇంట్లో కూడా వాటర్ ఉంది అనుకో కలర్ చేంజ్ కావాలి. అది ఎందుకు కలర్ వచ్చేస్తుంది వాటర్. కార్లో పెట్రోల్ అయిపోయింది. కార్లో పెట్రోల్ అయిపోతే మంగళపల్లి దగ్గర ఇక్కడ శ్రీహిందూ కాలేజ్ ముంగల హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర నైట్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఏందని 2 minutes వెయిట్ చేసే లోపల వెనకాల నుంచి బాటిల్స్ పట్టుకొని ఒక 10 మంది వరకు వచ్చారు. బైకులు ఆగిపోయినవి, ఒక 2 ఈకో కార్లు ఆగిపోయినాయి, మాది బ్రిజా కార్ కూడా ఆగిపోయింది. తర్వాత నైట్ మాట్లాడితే ఏమన్నారు, మేము పొద్దుగాల ప్రాబ్లం సజెషన్ ఇస్తాము, ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తామని చెప్పేసి అన్నారు. నైట్ వెళ్ళిపోయినాం. నైట్ వేరే వెహికల్ పిలిపించుకొని కిరాయి ఇచ్చుకొని మేము ఇంటికి వెళ్ళిపోయినాము. పొద్దున వచ్చి 10 గంటలకు వచ్చి వెయిట్ చేసినాం. మేనేజర్ గారు ఉండి ఏమన్నారంటే మా ఓనర్ గారు వస్తారు మాట్లాడతారని 2:30 వరకు వెయిట్ చేయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకల్లా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఏమన్నా అంటే సేల్స్ మేనేజర్ అంటే ఆయన లోకేష్ ఫోన్ చేశారు, మీ ఇష్టం వచ్చింది చేసుకోపోండి, మీరు ఎట్లయినా ఏమన్నా చేసుకోరి, మీరు కార్ తీసుకోకండి ఆడికెళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ బాటిల్లో కనిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ మిత్రుల ముంగల, మీడియా మిత్రుల ముంగల పోపించినాము. దీంట్లో వాటర్ పెట్రోల్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు పోస్తే ఇది వాటర్, ఇది పెట్రోల్, ఇది పోసి నా బండిని మొత్తం ఆగం చేసారు. మెకానిక్ని పిలిపించి బండిని చూపిస్తే ఇంజన్ ఇప్పాలంటారు. మేము డబ్బులు పెట్టుకొని మీరు చేసిన ప్రాబ్లంకి మా బండి మేము ఎందుకు ఇంజన్ ఇప్పుకుంటామండి? ఇంజన్ ఇప్పిన తర్వాత ముందులాగా పనిచేస్తా. సరే మా దరిద్రం ఉండి మేము ఏదైనా చేసి ఇంజన్ పోతే మేము చేయించుకుంటాం. మేము డబ్బులు ఇచ్చి పోపించుకున్న పెట్రోల్కు మేము ఇంజన్ చేయించుకోమంటే మేము ఎందుకు చేయించుకుంటామండి?